తెలుగుదేశం జనసేన పొత్తు అయితే సాగుతోంది. జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు ఉందంటే ఉంది, లేదంటే లేదు. భారతీయ జనతా పార్టీని కూడా తెలుగుదేశం పార్టీలోకి తీసుకొస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ దానికి ఇంతవరకు అధిష్టానం నుంచి అయితే క్లియరెన్స్ రాలేదు. రాష్ట్ర నాయకత్వాన్ని నడిబెలవలేదు. అలాగే జాతీయ నాయకత్వం అయితే ఇక్కడ ఐవీఆర్ఎస్ సర్వేలు ఎంపీలో ఇండివిజువల్గా 25కి 20 ఇచ్చేసేసింది. అట్లాగే అసెంబ్లీ ఎన్నికలకి అభ్యర్థుల గురించి ఐవీఆర్ఎస్ సర్వే చేసేస్తుంది. అలాగే కొంత కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు వచ్చి బీజేపీలో చేరడానికి సిద్ధపడినటువంటి సందర్భం. టోటల్గా చూసుకుంటే ఇప్పుడు ఒకవేళ కనుక అంటే తెలుగుదేశానికి బీజేపీ పెట్టినటువంటి డిమాండ్ 10 పార్లమెంట్ స్థానాలు, అలాగే పవర్ షేరింగు, అట్లాగే ఏదైతే అసెంబ్లీ స్థానాలు 25 దాకా, ఇట్లాంటి వాటిలో ఎంతవరకు తగ్గుతారో తెలియదు. అది కాకపోతే కనుక టీడీపీ జనసేన అన్ని సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత 1-2 రోజుల తర్వాత జనసేన టీడీపీ వైసీపీలో టికెట్లు రాక మోసపోయిన వాళ్ళు 50 నుంచి 60-70 మంది లీడర్లు బీజేపీలో చేరడానికి రెడీలో ఉన్నారు. బీజేపీ 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయడానికి రెడీలో ఉంది. పొత్తు పెట్టుకోపోయినా ఎక్కువ సీట్లు రాకపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఈసారి డైరెక్ట్గా ఓటు వేసే వాళ్ళల్లో కాపులు, శెట్టి బలిజులు, మున్నూరు కాపులు, రాజులు, మాదిగలు, బీసీలు, బ్రాహ్మణులు, వైశ్యాసు, మార్వాడీలు, చాలా చోట్ల 23%, 25%, 27%, 29%, 31% వరకు ఉన్నాయి అన్నటువంటిది వాళ్ళకి అందుతున్నటువంటి ఫీడ్బ్యాక్. బీజేపీ నుండి ఒక్క అవకాశం ఇవ్వండి, రాష్ట్రాన్ని కాపాడుకోండి అనే స్లోగన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది లేకపోతే, ఏ అడ్డంకులు లేకపోతే ఇది జరిగే అవకాశం ఉంది.